అందరికీ నమస్తే. శ్రీమతి మాలతీ చందూర్ గారు రచించిన 'సద్యోగం' నవల. సుమిత్ర నుంచోలేకపోయింది. గిరుక్కున వెనక్కి తిరిగింది. వడివడిగా పోలీస్ స్టేషన్ మెట్లు దిగింది. తల ఎత్తుకుని, నిటారుగా తల ఎత్తుకుని చరచరా మెట్లు దిగి సీనియర్ ఇంటికి వచ్చేసింది. సీనియర్ ఇంటికైతే వచ్చేసింది. నువ్వా అన్న ఆ వ్యక్తి ఎదుటి నుంచి వచ్చేసింది. కానీ మనసు, ఆలోచనలు వీటిని పట్టుకోలేకుండా ఉన్నది. ప్రశాంతంగా హాయిగా జరిగిపోతున్న తన జీవితంలో ఈ పీడకల మరలా తటస్థపడింది. ఆ నీచుని తరపున తను న్యాయవాదిగా వాదించాలా? ఎలా వాదిస్తుంది? ఈ అబద్ధాల పుట్టలో ఒక్క నిజం కూడా దొరకదు. అసలు పేరే అబద్ధం. ముద్దాయి చెప్పిన పేరే అబద్ధం. ఈ అబద్ధాలలో న్యాయదేవత దొరకదు. సుమిత్ర మనవాళ్ళనికి కేసు కాగితాలు అప్పచెప్పేసింది. ఆ తర్వాత ఏం చేయాలి? ఎక్కడికెళ్ళాలి? సుమిత్రకి ఏం చేయాలో పాలుపోవటం లేదు. సీనియర్ ఇంట్లో కూర్చోలేదు. కోర్టుకు వెళ్ళను లేదు. ఇంటికి వెళితే వదినగారు 1,00,000 ప్రశ్నలు వేస్తుంది. ఎక్కడికెళ్ళాలి? కాలం ఎలా గడపాలి? సుమిత్రకు అంతా శూన్యంగా ఉన్నది. ఆ రోజు తుదిలేని రాక్షసిలా తన ముందు నోరు తెరుచుకుని ఉన్నది. కాలం ఎలా గడుస్తుంది? ఎక్కడికెళుతుంది? ఏం చేస్తుంది? ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా దొర్లిపోయే కాలం ఈనాడు స్తంభించిపోయింది. ఈ కాలం మహాసముద్రంలాగా తన ఎదుట పరుచుకుని ఉన్నది. దానిని ఈదగలదా? ఎంతసేపు ఈదినా సాయంత్రం రాదా? సాయంత్రం ఎప్పుడవుతుంది? 5 గంటలు ఎప్పుడవుతుంది? 5ంటికి తన సీనియర్ వచ్చేస్తాడు. ఆయనకి ఈ కేసు కాగితాలు అప్పగించి ఈ బాధ్యత నుంచి విముక్తి పొందాలి. సాయంత్రం 5 దాటింది. ఆమె ముఖమంతా వడిలిపోయి పీక్కిపోయినట్లుగా పెద్ద జబ్బు చేసి లేచినట్లుగా ఉన్నది. ఒక 8 గంటల్లో ముఖం ఇంత మారిపోతుందా? ఒక్క మనిషిని చూసినందువల్ల మనసు ఇంత కల్లోల పడుతుందా? మనసులోని తుఫాను ఆ ముఖంలో ఇంత ప్రస్ఫుటంగా ప్రతిబింబిస్తుందా? అద్దంలో తన ముఖం తాను చూసుకుంటూ అనుకుంది సుమిత్ర. సుమిత్ర సహజంగా అందచందాల పట్ల, అలంకరణల పట్ల అంత శ్రద్ధ చూపించదు. కానీ ఈరోజు చాలా జాగ్రత్తగా తల దువ్వుకుని, వాడని వానిషింగ్ క్రీం వాడి పైన పౌడర్ వేసుకున్నది. నుదుటి మీద గుండ్రంగా జాగ్రత్తగా బొట్టు దిద్దుకున్నది. కానీ ఈ జాగ్రత్తలేమీ కళ్ళలోని భావాలని దాచలేకుండా ఉన్నాయి. లోతుకుపోయిన కళ్ళు నల్లగా వర్షించబోవటానికి సిద్ధంగా ఉన్న మేఘాల్లా ఉన్నాయి. గాలి సోకితే ఆ మేఘాలు ఏ నిమిషాన్నైనా వర్షించవచ్చు. జంజామారుతం వలె అల్లాడిపోతున్నది. భావాల ఉధృతం ఏ క్షణాన్నైనా వర్షించవచ్చు. కన్నీటిని కురిపించవచ్చు. సీనియర్ ఇంటికెళ్లాలంటే సుమిత్రకు ఇష్టంగా లేదు. అసలు ఆ ప్రాంతాలకే వెళ్ళాలనిపించటం లేదు. సీనియర్ ఇంటికి 100 గజాల దూరంలో ఆ వ్యక్తి ఉనికి వల్ల మైలాపూర్ పరిసరాలన్నీ కలుషితమైపోయినట్లుగా అనిపించింది. వెంకట్రామన్ ఈ పరిసరాలలో ఉండటం చేత అతను కూడా క్రిందికి జారిపోయినట్లు అనిపించింది. తనని ఎవరో పట్టుకుని బలవంతాన ఈ ప్రాంతానికి లాక్కువచ్చినట్లుగా కాళ్ళు ఇడ్చుకుంటూ సీనియర్ ఇంటి మెట్లు ఎక్కింది. మెయిన్ గేటుకి ఒక పక్కన వెంకట్రామన్ నేమ్ ప్లేటు, మరొక పక్కన ప్రశాంతి అని చెక్కిన పేరు. అవును, ఇది ప్రశాంతి నిలయం. 3 ఏళ్లుగా ఈ ప్రశాంతి నిలయంలో తను సుఖంగా హాయిగా గతాన్ని మర్చిపోయి బ్రతుకుతున్నది. ఈ ఇంట్లోని ప్రశాంతత అంతా తన జీవితంలో కూడా ప్రవేశించింది అనుకున్నది. కానీ ఆ మనిషి తన కంటపడి తనలోని ప్రశాంతతని, స్థైర్యాన్ని, ఆనందాన్ని అన్నింటినీ హరించాడు. క్రమానుగతంగా ఒక ప్రయోజనంతో నడుస్తున్న తన జీవన మార్గం మళ్ళీ ఏ దారికి ప్రయాణిస్తున్నది? తను ఎటువైపు వెళుతున్నది? మెట్లెక్కి హాల్లోనికి వెళ్ళింది సుమిత్ర. హాలు ఖాళీగా ఉంది. మనవాళ్ళని హాల్లో లేడు. లోపల గదిలోనికి వెళ్ళింది. గుమస్తాలిద్దరు కూర్చుని రాసుకుంటూ ఉన్నారు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ మాట్లాడరు. యంత్రాల వలె రాసుకుంటూ ఉంటారు. సీనియరు తను లేనప్పుడు పార్టీల దగ్గర 2, 3 అడిగి పుచ్చుకుంటూ ఉంటారు. అది వెంకట్రామన్కి తెలుసు. ఎరగనట్లు ఊరుకుంటాడు. రెండో రూము తెర తొలగించింది. లోపల కుర్చీలో వెంకట్రామన్. అతని వీపు, మెడ, వెనక భాగం కనిపిస్తున్నది. తెల్లని షర్టు,
తల వంచుకుని ఏవో రికార్డులు పరిశీలిస్తున్నాడు దీర్ఘంగా. నలుపు తెలుపు కలిసిన కలనేత వెంట్రుకలు ఆ నీరెండలో మెరుస్తున్నాయి. సుమిత్ర కదలకుండా అలా నిల్చున్నది. అడుగు ముందుకు పడటం లేదు. లోపలికెళ్ళి ఏం చెబుతుంది? ఎలా చెబుతుంది? నరుని కంట పడకుండా దాచుకున్న ఆ గాథని ఏ మాటల్లో చెబుతుంది? ఈ కేసు తాను చెయ్యను అంటే అతను ఊరుకోడు. తగినంత కారణం చెబితే గాని ఒప్పుకోడు. కానీ ఆ కారణం ఎలా చెప్పాలి? ఏమని చెప్పాలి? ఎస్, కమిన్. వాట్ ఈస్ ద మ్యాటర్? తల ఎత్తకుండానే అన్నాడు వెంకట్రామన్. అతను అంత ఏకాగ్రతలోనూ అడుగుల సవ్వడి వినగలడు. అడుగుల సవ్వడే కాదు, చూడకుండా వెనక నిల్చున్నదెవరో గుర్తించగలడు. అటువంటి సూక్ష్మగ్రాహి తన ముఖంలోని అలజడిని గుర్తించలేడా? తనలోని కలవరపాటుని గ్రహించలేడా? గ్రహిస్తాడు. తీక్షణమైన ఆ దృష్టి నుంచి తను తప్పించుకోలేదు. మనసులోని ఆ బాధని, ఆ మలిన గాథని బయటికి చెప్పేంతవరకు స్థిమితం ఉండదు. కానీ తను చెప్పగలదా? చెబుతుంది. ఆ తర్వాత తనంటే అతను అసహ్యించుకుంటే? ఒక ఆడపిల్ల, మంచి కుటుంబం నుంచి వచ్చిన ఒక ఆడపిల్ల ఇలా చేసింది అంటే అతనికి జుగుప్స కలగదా? తన వంక అసహ్యంతో తేలిక భావంతో చూసినప్పుడు తను భరించగలదా? ఇన్నాళ్ళు తన మీద చూపించిన గౌరవము, అభిమానము అన్నీ పటాపంచలైపోతే అప్పుడు తను మూడైపోతుంది. ఒకసారి మూడువారిన తను ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. మళ్ళీ ఆ పాతాళానికే వెళితే తన మీద తనకి అసహ్యం, కోపం కలుగుతాయి. పూర్వంలాగానే తన మొహం బయటికి చూపించలేనంత పిరికిదైపోతుంది. పునాదుల్లేని కట్టడంలా కుప్పగూలిపోతుంది. లోపలికి రా, ఎంతసేపు నిల్చుంటావా అలా గుమ్మంలో? మళ్ళీ హెచ్చరించాడు వెంకట్రామన్. సుమిత్ర బరువుగా కాళ్లకు గుదిబండలు వేసుకున్న వ్యక్తిలాగా ఈడ్చుకుంటూ వచ్చింది. వచ్చి కూర్చీలో కూర్చుంది సీనియర్కి ఎదురుగా. ఆమె 2 అరిచేతులు వడిలో దాచుకున్నది. వాటి వణుకుని సీనియర్ గమనించకుండా. వెంకట్రామన్ చదువుతున్నది ఆపలేదు, తల ఎత్తలేదు. 5, 10, పావుగంట గడిచింది. గదిలో నిశ్శబ్దం. సుమిత్ర శిలలా కదలకుండా తల వంచుకుని కూర్చుంది. అతను కాగితాల్లోంచి తల ఎత్తి సుమిత్ర వంక తీక్షణంగా చూశాడు. రెప్ప వేయకుండా చూశాడు. అతని తీక్షణ దృష్టి సుమిత్ర శిరస్సును చీల్చుకుని పోతున్నది. ఆ దృష్టికి తను తట్టుకోలేదు. సుమిత్ర తల ఎత్తలేదు, ఎత్తలేకపోయింది. ఇప్పుడు చెప్పు, ఆ కేసు నువ్వు ఎందుకు తీసుకోలేదు? ముద్దాయిని ఎందుకు క్రాస్ చేయలేదో చెప్పు. సుమిత్ర కొరడా తగిలినట్టు బాధపడింది. అతని ప్రశ్నలు చొరకల్లా సూటిగా తగులుతున్నాయి. ఆ ప్రశ్నల్లో కరుకుదనం తప్ప ఎక్కడా సానుభూతి లేదు, ఎక్కడా మెత్తదనం లేదు. చెప్పు, నేను అప్పచెప్పిన పనిని ఎందుకు పూర్తి చేయలేదు? బోనులోని ముద్దాయిని ప్రశ్నించినట్లు తీక్షణంగా అడుగుతున్నాడు. సుమిత్ర తల ఎత్తలేదు. నేను వచ్చేటప్పటికి టేబుల్ మీద రిపోర్టు రెడీగా ఉండాలని చెప్పాను. నీ కామెంట్స్ కూడా జతపరచమన్నాను. క్షుణ్ణంగా అన్ని విషయాలు ఉండాలన్నాను. ఆ కాగితాలు నా టేబుల్ మీద లేవు. ఇప్పుడు చెప్పు, నీకప్పగించిన పనిని నువ్వు ఎందుకు పూర్తి చేయలేదు? నా మాటని ఎందుకు ఎదిరించావు? చింతబరికను జళిపిస్తున్నట్లు ప్రశ్నలు వేస్తున్నాడు. ఆ కంఠం ఇనుములాగా కఠినంగా ఉంది. కోపం, అధికారం మిళితమై ఉన్నాయి ఆ ప్రశ్నలో. సుమిత్ర తల ఎత్తలేదు. నీ జవాబు కోసం ఎదురుచూస్తున్నాను. నా కోపం సంగతి నీకు బాగా తెలుసు. నేను చెప్పిన పని సక్రమంగా చేయకపోతే నాకు ఎటువంటి కోపం వస్తుందో చాలాసార్లు చూశావు. తగినంత కారణం లేకుండా ఈనాడు నువ్వు నా మాటని నిర్లక్ష్యం చేశావా? అలా చేసి ఉంటే నువ్వు మరో క్షణంలో ఇక్కడ ఉండవు. ఆ సంగతి నీకు బాగా తెలుసు. లేక తగినంత కారణం ఉందా? అది ఏంటో వివరంగా చెప్పు. అప్పుడు నీ పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తాను. సార్, చెప్పు. నేను ఈ కేసును చేయలేను. నాకు ఈ కేసు వద్దు. మీరు నన్ను వదిలేయండి. సుమిత్ర నెమ్మదిగా అంది. ఎందుకని? ఈ కేసు చెయ్యను అనేందుకు నీకు అధికారం లేదు, హక్కు లేదు. నువ్వు జూనియర్వి, అది మర్చిపోకు. అది నిజమే, కానీ ఇంతవరకు ఏనాడు మీ మాటను ఎదిరించలేదు. ఈ కేసు మట్టుకు నేను చెయ్యలేను, దయచేసి. అదే ఎందుకని? కారణం నన్ను అడక్కండి, నేను చెప్పలేను.
నువ్వు చెప్పే కారణం సక్రమమైనది అని తోచినప్పుడు వింటాను. అంతవరకు నేను చెప్పినట్లు నువ్వు వినాల్సిందే. సార్, నేను ఆ కేసు చెయ్యలేను. ఎందుకని? జవాబు లేదు. దయచేసి ఈ కేసు మీరు తీసుకోండి. ఎందుకు? ఎందుకు చెప్పు. అతని కంఠస్థాయి నెమ్మదిగా పెరుగుతున్నది. కోపంలో అతను ఎలా అరుస్తాడో సుమిత్రకు తెలుసు. అతని అరుపుల వల్ల ఈ విషయం అందరికీ తెలుస్తుందేమోనని భయంగా ఉంది. సార్, ఆ ముద్దాయి నాకు తెలుసు. అయితే క్లయింట్ తెలిసినంత మాత్రాన ఆ కేసు వదులుకుంటామా? ఒక వ్యక్తి న్యాయవాది సహాయం కోరి తనకి న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో మన దగ్గరికి వచ్చాడు. అతని కేసు పూర్వాపరాలు విచారించి అతనికి న్యాయం జరిగేటట్లు చూస్తామని హామీ ఇచ్చాము. ఈ హామీ వెనక్కి తీసుకునే హక్కు ఏ న్యాయవాదికి లేదు. క్లయింట్ తెలిసినవాడు అవడం చేత అతను కేసు తీసుకోను అనటం చాలా చచ్చు కారణం. దీనికి మించిన బలవత్తరమైన కారణం ఉంటే తప్ప నేను ఒప్పుకోను. సార్, అతను మంచివాడు కాదు, దొంగ, దగుల్బాజీ. అతను దొంగతనం చేస్తుంటే నువ్వు కళ్ళారా చూసావా? లేదు. మరెట్లా చెబుతున్నావు? ఒకవేళ లోగడ దొంగతనం చేసినా అది మనకు అనవసరం. ఈసారి దొంగతనం చేశాడా? అది కళ్ళతో ఎవరైనా ప్రత్యక్షంగా చూశారా? అప్పుడు అతను దొంగ అని నిర్ణయించే అధికారం నీకున్నది. అప్పుడు కానీ ఏ మనిషిని మనం దొంగ అనకూడదు. ఎదుటి మనిషిని దొంగ అని నిర్ణయించే హక్కు ఎవ్వరికీ లేదు. ఒక మనిషి అపరాధి అని నిరూపించబడేదాకా నిరపరాధి అనే మనం పరిగణించాలి. మన వృత్తిలోని తొలిపాఠాన్ని మర్చిపోయావా? అది కాదు సార్, అతని పేరు మహమ్మద్ బాషా కాదు, అబద్ధం. అయితే నీకెలా తెలుసు? పేరు మార్చుకుని ఉండవచ్చుగా. అతను ముస్లిమే కాదు, హిందూ. మతం మార్చుకుని ఉండవచ్చుగా. ఒక్కొక్క విషయాన్ని నిర్దాక్షిణ్యంగా ఖండిస్తున్నాడు. సుమిత్ర తల ఎత్తలేదు. ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్లు కారుతున్నాయి. వాటిని తుడుచుకోవటానికి ప్రయత్నించటం లేదు. రుమాల్తో తుడుచుకుంటే అతను గుర్తిస్తాడేమోనని భయపడుతోంది. సుమిత్రకి కోపం, అవమానంగా ఉన్నది. ఆమెని ఒక రకమైన నిస్సహాయత, మొండితనం ఆవరించాయి. తనని ఒక కార్నర్కి తోసి ప్రశ్నలతో బాధించే అధికారం ఇతనికి ఎవరిచ్చారు? తను చెప్పదుగాక చెప్పదు. నా ప్రశ్నలకి బదులు రాలేదు, అతను గద్దిస్తున్నాడు. సుమిత్ర కళ్ళల్లోంచి కన్నీరు చెంపల మీదుగా, గడ్డం కసులోంచి బొట్లు బొట్లుగా టప్పున వడిలోనికి చేతుల మీద పడ్డాయి. సుమిత్ర మొండిగా అలానే కూర్చునున్నది. నువ్వు కారణం చెబుతావా లేదా? ఒక్క కేక పెట్టాడు వెంకట్రామన్. సుమిత్ర ఆ కేకకి అదిరి తల ఎత్తింది గబాల్న. అతని వంక దెబ్బతిన్న లేడిలా చూసింది. వెంకట్రామన్ చేష్టలుడిగి అలా ఆమె వంక చూస్తూ ఉండిపోయాడు. సుమిత్ర ఏనాడు కళ్ళనీళ్లు పెట్టుకోవటం అతను చూడలేదు. రెండు కళ్ళల్లోంచి ఆగకుండా కన్నీరు కారుతోంది. ఆ ముఖం ఒక్క రోజులో 10 ఏళ్లు ఎదిగినట్లున్నది. సుమిత్ర, ఐఎమ్ సారీ. ఏం జరిగింది? ఎందుకు అలా ఉన్నావు? సుమిత్ర, ఐఎమ్ సారీ. అతని కంఠం అనిర్వచనీయమైన జాలితో, కరుణతో నిండిపోయింది. ఇటువంటి కంఠస్వరం సుమిత్ర ఏనాడూ వినలేదు. ఆ కంఠంలోని మార్ధవ్యానికి చలించిపోయింది. అంతవరకు దాచుకున్న బాధ, దుఃఖం కట్టలు తెంచుకుంది. అంతదాకా ఆమెను బాధిస్తున్న పంతము, కోపము పటాపంచులైపోయాయి. సార్ అంటూ 2 చేతుల్లో ముఖం కప్పుకున్నది. సుమిత్ర, ఐఎమ్ సారీ. నీకు కష్టంగా ఉంటే ప్రశ్నలు అడగను. ఆ విషయం మర్చిపోదాం. అసలు సంగతి తెలుసుకోవాలని నిన్ను గుచ్చిగుచ్చి ప్రశ్నించాను. ఈ విషయాలు మర్చిపో. సార్, నా గురించి మీకు తెలియంది చాలా ఉంది. అందులో ఈ నీచుడు ఒక భాగం. నేను మర్చిపోవాలనుకుంటున్న వాటిని జ్ఞాపకం చేస్తున్న వెధవ. వాడు నన్ను అందరి ముందు ఆ పోలీస్ స్టేషన్లో ఏమన్నాడో మీకు తెలుసా? సుమిత్ర మాటలకి తడుముకుంటుంది. ఏమిటన్నాడు? నువ్వా అన్నాడు. మళ్ళీ కళ్ళు తుడుచుకున్నది. కన్నీళ్లు మళ్ళీ జలజలా పొంగుకొచ్చాయి. ఏమిటన్నావు? రిపీట్. నువ్వా అన్నాడు. వాడి కంఠంలోని ఆ హేళన, ఆ ధ్వని మీరు విని ఉంటే వాడిని అక్కడే చంపేద్దురు. వాడి కేసును నేను ఎలా తీసుకోను? మీరే చెప్పండి. అసలు వాడికి అంత ధైర్యం ఎలా వచ్చింది? నిన్ను నువ్వా అని సంబోధించే స్వతంత్రం ఎలా వచ్చింది? అడుగుతున్నాడు వెంకట్రామన్. సుమిత్ర తల వంచుకుంది. ఈ ప్రశ్నలకి తను ఎలా జవాబు చెప్పగలదు?
అంతవరకు వచ్చాక చెప్పకుండా ఎలా ఉంటుంది? చెప్పిన వెనక తనపై అతనికి అసహ్యం కలుగుతుందేమో. కలిగితే కలగని. అతని ముందు తను ఏ ఒక్కటి దాచదు. తను ఈ మలిన గాథని పూర్తిగా చెప్పేస్తుంది. సార్, మీకు అర్జెంట్ పని ఉందా? సుమిత్ర కంఠం దృఢంగా ఉంది. ఏం? ఆశ్చర్యంగా అడిగాడు సుమిత్ర కంఠంలోని ధైర్యాన్ని చూసి. మీరడిగిన వాటికి జవాబు చెప్పాలంటే చాలాసేపు పడుతుంది. ఓ 2 గంటలైనా పడుతుంది. వెంకట్రామన్ ఒకసారి వాచి చూసుకున్నాడు. 7 కావస్తుంది. అతనికి అర్జెంట్ పని ఉన్నది. కానీ ఈ పిల్ల పడుతున్న మనోవేదన, ఈమె పడుతున్న ఈ మానసిక ఆందోళన, ఇది చాలా ముఖ్యమైనది. అన్ని అర్జెంటు పనుల కన్నా ఈ పిల్లని ఓదార్చటం అతి ముఖ్యమైన పని. సుమిత్ర తన సమస్యను చెప్పదలుచుకున్నది. మొదట ఈ విషయాలను తనకు తెలియపరచటానికి విముఖత చూపించింది. కానీ ఇప్పుడెందుకో తన మనోవేదనని వెళ్ళబోసుకోవాలనుకుంటున్నది. అటువంటప్పుడు తాను ఈ అమ్మాయి పట్ల తగు సానుభూతిని చూపించాలి. ఆ అమ్మాయి హృదయభారాన్ని తగ్గించాలి. తను చేయగలిగిన కనీస సహాయమది. ఈ అవకాశం పోతే సుమిత్ర మళ్ళీ ఈ విషయం చెప్పదు. హృదయంలో బిగించుకుని గిల్టీ కాంప్లెక్స్తో బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ కాదు, ఒక్క 5 నిమిషాలుండు. బీచ్కి వెళదాం. అక్కడ సావకాశంగా మాట్లాడుకోవచ్చు. వెంకట్రామన్ లోపలికెళ్ళాడు. అతను లోపలికెళ్ళి జేబులో పర్సు, కారు తాళం చెవులు వేసుకున్నాడు. 2 నిమిషాలలో ముందు రూంలోకొచ్చాడు. బయటకొచ్చి గరాజులోంచి కారు తీశాడు. ముందు సీటు తలుపు తెరిచాడు. సుమిత్ర ఎక్కి కూర్చున్నది. కారు స్టార్ట్ చేశాడు. కారు కచేరీ రోడ్డు మీద నుంచి శాంతం హై రోడ్డు మీద నుంచి బీచ్ రోడ్డు వైపు వెళుతున్నది. వెంకట్రామన్ కారు బీచ్ రోడ్లో ఆపలేదు. అన్యమనస్కంగా గాంధీజీ శిలా విగ్రహం దాటుకుని వెళ్ళిపోతున్నాడు ప్యారిస్ వైపు. సుమిత్ర చలనం లేకుండా కూర్చుని ఉన్నది. వెంకట్రామన్కి సుమిత్ర గురించి కుతూహలం లేదని కాదు. తన దగ్గర 3 ఏళ్ల బట్టి పనిచేస్తుంది ఈ సుమిత్ర. అలాంటి సుమిత్ర గురించి ఆలోచించని, కుతూహలం లేని మనిషి కాదతను. అలా అని అతనికి సుమిత్ర మీద రొమాంటిక్ భావాలు ఉన్నాయని కాదు. సుమిత్ర అంటే అతనికి సానుభూతి, వాత్సల్యము ఉన్నాయి. ఇవి ఎటువంటివి అని అతను ప్రశ్నించుకోలేదు. కొన్ని నిశ్చయమైన బిరులు, నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు, అభిప్రాయాలు అతన్ని హృదయం లేని పాషాణంగా మార్చలేదు. అతనికి హృదయం ఉంది. ఆ హృదయం అప్పుడప్పుడు సుమిత్రను గురించి ఆలోచింపచేస్తూ ఉంటుంది. మధ్య వయసు దాటి 1/2 డజను పిల్లలున్నా తను ఈనాటికి వారానికి 2 సార్లు భార్యతో సినిమాకి వెళ్తూ ఉంటాడు. ఆమె సాన్నిహిత్యం ఈనాటికి అతనిలో సంచలనం కలిగిస్తూనే ఉంటుంది. అటువంటిది సుమారు 30 ఏళ్లు ఉన్న ఈ సుమిత్రకి స్నేహితులు, సన్నిహితులు ఎవరూ లేరా అని అతనికి మధ్య మధ్య ప్రశ్నలు వస్తూ ఉండేవి. కుతూహలంగానూ ఉండేది. ఈ అమ్మాయికి తన 7 ఫ్రెండ్సు, మానసికమైన సంచలనము, ఇటువంటి సహజమైన కోరికలు లేవా అన్న ఆలోచనలు కూడా వస్తుండేవి. ఈ సుమిత్రకి పెళ్లి కాలేదని తెలుసు. అన్నగారి దగ్గర ఉంటున్నదని తెలుసు. అంతకు మించి ఈ అమ్మాయి కుటుంబ వివరాలు ఎత్తేది కాదు. తను అడిగేవాడు కాదు. కానీ నిశితము, తీక్షణము అయిన అతని దృష్టిలో ఈ అమ్మాయి అందరి పిల్లల్లాగా ఆ వయసు పిల్లలకు ఉండవలసిన చలాకీ ఉండనిది అనిపించేది. మధురం మేరీల వలె చొచ్చుకుపోయేది కాదు. గంభీరంగా, భయం భయంగా తన వెనక దాక్కుని ఉండేది. ఇది ఆ అమ్మాయి స్వభావ లక్షణం కాబోలునని ఊరుకున్నాడు. అయితే 30 ఏళ్ల వయసులో ఉన్న యువతికి కలిగేటువంటి మానసిక సంచలనం, దైహిక లాలస ఆ అమ్మాయిలో అతనికి కనిపించలేదు. భయం, భక్తి, మితభాషత్వం, వీటితో ఆ అమ్మాయి చుట్టూ బిరిగీసుకుని ఆ బిరిదాటి ఎవరూ లోపలికి రానివ్వకుండా కాపలా కాస్తున్నదని కూడా అనిపించింది. మధురంలా సుమిత్ర ఏనాడు తనకు దగ్గరగా వద్దామని ప్రయత్నించలేదు. సాధారణంగా ఈ వయసు స్త్రీలలో కనిపించే చపలత్వం, అల్లరి కబుర్లు ఈ సుమిత్రలో తానేనాడూ చూడలేదు. తన పట్ల ఎంత భయభక్తులతో ప్రవర్తించినా ఈ సుమిత్రకు లోలోన చాలా పంతమని, ఒక్కోసారి తన మాటకి ఎదురు చెప్పలేక క్రియలో ఫెడీమని జవాబు చెబుతుందని వెంకట్రామన్కి తెలుసు. మొదటి రోజున ఈ సుమిత్ర తన పట్ల ఒక వ్యతిరేక భావంతో ప్రవర్తించినదని, క్రమక్రమంగా మారిందని కూడా వెంకట్రామన్కి తెలుసు. కారు యూనివర్సిటీ బిల్డింగ్స్ దాటి వార్ మెమోరియల్ వైపు వెళుతోంది.
అన్నా సమాధి దగ్గరున్న నియాన్ లైట్ల కాంతి సుమిత్ర ముఖం మీద పడుతోంది. వెంకట్రామన్ తల పక్కకి తిప్పి నియాన్ లైట్ల కాంతిలో సుమిత్ర ముఖాన్ని చూశాడు. 3 ఏళ్లుగా సుమిత్ర తన ఇంటికి ప్రతినిత్యం వస్తున్నది. ప్రతిరోజు ఆ అమ్మాయిని చూస్తున్నాడు. ఈ క్షణం దాకా అతను సుమిత్ర ఎలా ఉంది అంటే ఆమె రూపురేఖా విలాసాలు వర్ణించి చెప్పలేడు. సుమిత్ర తన జూనియర్. శ్రద్ధగా, భయభక్తులతో పనిచేస్తుంది. అంతే, అంతమట్టుకే చెప్పగలిగేవాడు. ఆమె కనుముక్కు తీరు ఎలా ఉంటుందో, ఆమె దేహఛాయ ఎలాంటిదో అతని మనసులో హత్తుకోలేదు, కంటిలో నిలవలేదు. ఇప్పుడు దీపకాంతిలో సుమిత్ర ముఖం వంక చూశాడు. చామన ఛాయ రంగు, ముక్కు పొడవుగా కొస పైకి తేలినట్లు ఉన్నది. కళ్ళు వెడల్పుగా ఉన్నాయి. పెద్ద కళ్ళు, కానీ వాటిల్లో అందం లేదు. గెడ్డం క్రిందుగా చిన్న సొట్ట. అది అతను ఇన్ని రోజులు గమనించనేలేదు. వాలుజడ వేసుకుని తన పక్కన కూర్చుని ఉన్న ఈ అమ్మాయి గొప్ప అందగత్త కాకపోయినా ఆకర్షణీయమైన ముఖం. సుమారు 30 ఏళ్లు ఉన్న ఈ అమ్మాయి ముఖంలో ఒక గంభీరత, పట్టుదల కనిపిస్తాయి తప్ప ఆ ముఖంలో అల్లరి, చిలిపితనం కనిపించవు. సుమిత్ర పట్ల తనకి ఏనాడూ చులకన భావం కానీ, ఆమె ప్రవర్తనలో లోపం కానీ కనిపించలేదు. మానసికంగా పరిణితి చెందిన యువతివలే కనిపించింది తన కంటికి. అటువంటి ఈ సుమిత్ర మనసులో ఇంత బాధ, ఇంత అవమానం, చెప్పుకోవటానికి సంకోచపడే దుర్ఘటన ఎలా సంభవించింది? ఇటువంటి దొంగవాడితో ఆమెకి పరిచయం ఎలా కలిగింది? మానవ స్వభావాలు అగాధాలని ఇందుకే అన్నారు కాబోలు అనుకున్నాడు వెంకట్రామన్. కారు వార్ మెమోరియల్ దాటుకుని సెయింట్ జార్జ్ ఫోర్ట్ కూడా దాటింది. సబ్వేలోంచి ప్యారిస్కి వెళ్ళి అక్కడ కార్నర్లో రైట్కి తిప్పి మళ్ళీ బీచ్ రోడ్ పట్టించాడు వెంకట్రామన్. అతను సుమిత్రకు స్థిమితపడటానికి వ్యవధి ఇవ్వదలుచుకున్నాడు. అందుకనే నిశ్శబ్దంగా మాట్లాడకుండా కారు నడుపుతున్నాడు. బీచ్ రోడ్ మీద నుంచి సుమిత్ర నిద్రలోంచి మేల్కున్నట్లు, మూర్ఛలోంచి తేరుకున్నట్లు తన ఆలోచనల నుంచి బయటకొచ్చి ఒక్కసారి అటూ ఇటూ కదిలింది. కారు లూప్ రోడ్లో ఆపమన్నావా? అడిగాడు వెంకట్రామన్. సుమిత్ర తల ఊపింది. అతను మెరీనా దాటాక బీచ్ లోపలికి కార్పాతులోకి బండిని తిప్పాడు. కొంత దూరం వెళ్ళాక కారుని పార్క్ చేశాడు పక్కగా. సుమిత్ర ఈ సీనియర్ దగ్గర చేరి 3 ఏళ్లయింది. ఈ 3 ఏళ్లలో తను అనేక సార్లు, లెక్కలేనన్ని సార్లు ఈ కారు ఎక్కింది. ఫ్రంట్ సీట్లో, బ్యాక్ సీట్లో అనేక సార్లు ఈ సీనియర్ పక్కన కూర్చుని వెళ్ళింది. ప్రతిసారి పని మీద ఒక లక్ష్యంతో వెళ్ళిందే తప్ప ఈ వేళప్పుడు తను ఇలా బీచ్ రోడ్ అమ్మట వెంకట్రామన్తో తిరగలేదు. ఇలా గమ్యం లేకుండా బీచ్ రోడ్ అంతా 2 సార్లు తిరగలేదు. ఈ మాదిరిగా అతనితో బీచ్కు రాలేదు. ఇప్పుడు తనని చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? కాంతమ్మని చూస్తే ఏమనుకుంటుంది? తను కూడా మధురంలాగా సీనియర్తో షికార్లు కొడుతున్నాననుకుంటుంది. రకరకాల పేర్లు పెడుతుంది. సుమిత్ర అశాంతితో కదిలింది. కారులోంచి దిగుదామా, ఇక్కడే కూర్చుందామా? అడిగాడు వెంకట్రామన్. దిగి అలా ముందుకు వెళదాం. సుమిత్రకు ఈ వెలుతురులోంచి వెళ్ళిపోవాలని ఉన్నది. లూప్ రోడ్లోని నియాన్ లైట్లు, వచ్చిపోయే కారు హెడ్లైట్లు ఇవి తమ ముఖాల మీద పడతాయి. ఎవరైనా చూస్తే? అసలు ఈ వెలుతురులో తనకి మాటలే రావు. అతని ముఖం చూస్తూ తను ఈ మలినగాదిని వివరించనేలేదు. వెలుతురులో అతని కళ్ళలోనికి చూస్తూ ఈ అవమానగాదిని చెప్పలేదు. సగం చచ్చి ఉన్న తను పూర్తిగా చావలేదు. వెంకట్రామన్ కారు తాళం పెట్టాడు. ఇద్దరూ ఇసుకలోంచి నడుచుకుంటూ నీళ్ల దగ్గరికి వెళ్లారు. అక్కడ ఐస్ క్రీం బళ్ళు, వేరుశనక్కాయల వాళ్ళు కేకలు లేవు. పిల్లల అరుపులు, పరుగులు కూడా లేవు. అప్పటికే చాలామంది ఇళ్లదారి పడుతున్నారు. తమ చుట్టూ మాట వినిపించే దూరంలో మనుషులు లేరు. దూరాన అక్కడక్కడ చీకట్లో మనుషుల ఆకారాలు కనిపిస్తున్నాయి. వెంకట్రామన్ బీచ్లో కూర్చున్నాడు. అతనికి కాస్త దూరంగా సుమిత్ర కూర్చుని ఉన్నది. మోకాళ్ల మీద తలపెట్టుకుని సముద్రంలోనికి చూస్తుంది. దూరంగా కనుచూపు మేర వరకు చీకటి. అంతా చీకటే. ఆ అఖండ జలరాశిని కప్పి ఉన్న చీకటి. పైన ఆకాశంలో అక్కడక్కడ నక్షత్రాలు. అంబరమంతా చీకటి. చుట్టూ చీకటి. తన చుట్టూ నల్లని చీకటి. సుమిత్ర, అలా చూడు, అలా ఎడంవైపుగా చూడు అన్నాడు వెంకట్రామన్. సుమిత్ర తల తిప్పింది. అక్కడ నీకేం కనబడుతున్నది?
దూరాన హార్బర్ వైపుగా వెళుతున్న ఓడలు. అవి కదులుతున్నా స్థానచలనం లేనట్లు, కదలనట్లు ఉన్నాయి. వాటిలో దీపాలు మిణుకుమిణుకుమంటూ కనిపిస్తున్నాయి. మన చుట్టూ చీకట్లను చీల్చుకుని చూపు ఆనినంత వరకు వెతకటం నేర్చుకోవాలి. ఎక్కడో ఒక చోట కాంతి కనబడుతుంది. సార్, ఈరోజు నీ సమస్య జటిలంగా, విడగొట్టడానికి వీలవనంత కఠినంగా కనిపించవచ్చు. కానీ ప్రతి సమస్యని విడగొట్టగలం. కాలం గడిచిన కొద్దీ సమస్యలలోని తీవ్రత తగ్గుతుంది. సమస్యలే కాదు, మన పొరపాట్లలోను కూడా. సుమిత్ర మాట్లాడలేదు. మనుషులు పొరపాట్లు చేయరనుకోకు. పొరపాట్లు చేయనివాడు మనిషే కాదు. అంటే శిలా విగ్రహం అన్నమాట. ప్రాణం లేనివాడన్నమాట. మనం మహామహులనుకునే ఆదర్శమూర్తులు కూడా పొరపాట్లు చేస్తూ ఉంటారు. నువ్వు బాపూజీ ఆత్మకథ చదివావా? నా దగ్గర ఉంది, ఇస్తాను. ఆయన తనలోని దేహలాలసని జయించటానికి ఎంత పోరాటం సాగించారో చదువుతూ ఉంటే ఆశ్చర్యంగా ఉంటుంది. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు, నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.